థ్యాంక్ యూ. రాజధానికి సంబంధించినటువంటి ఏదైతే భూములు త్యాగాలు చేశారో రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వదని చెప్పి గతంలో కొంత రైతులైతే విభిన్న స్వరాలు వినపడ్డాయి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్ తర్వాత రైతుల్లో కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక 3-man కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 3-man కమిటీలో కేంద్ర మంత్రి పెంబసాని, దాంతోపాటుగా స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమారు, మంత్రి నారాయణ ముగ్గురితో ఒక కమిటీ చేయడం జరిగింది. మొట్టమొదటిగా భూసేకరణ అనే దాన్ని పక్కన పెట్టి ముందు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు రాజధానికి భూములు త్యాగం చేశారో ఆ రైతులకి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకి వారికి రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వాలని చెప్పి ఆ 3-man కమిటీ నిర్ణయించడం జరిగింది. దాంతో ఈ ప్రాంతంలోనే దాదాపు ఏదైతే ఉందో అన్ని ఇచ్చినటువంటి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ముందు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని చెప్పి ఆ 3-man కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముందు ఈ ప్లాట్లు అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇది మన ప్రస్తుతం రాష్ట్ర రాజధాని చెప్పుకున్నటువంటి తుళ్ళూరు ప్రాంతాలు అయితే ఉన్నాం. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 2,000 ఎకరాల్లో ఈ యొక్క రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉందో శాఖమూరు, తుళ్ళూరు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పెదపరం ఈ సరౌండింగ్లో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చారో 33,000 ఎకరాలు ఇచ్చేటువంటి రైతులకి ఈ ప్రాంతంలో రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పనులు అయితే శరవేగంగా జరుగుతుంది. దీనిని ఏబిసిడి చొప్పున ఏ నుంచి జీ వరకు కూడా ప్లాట్లు అయితే డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రకంగా చూసుకుంటే ఈ 2,000 ఎకరాలకు సంబంధించి అతి త్వరలోనే ఈ ప్రాంతానంతటి కూడా మౌలిక సదుపాయాలు కల్పించి రహదారులు, దానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థతో పాటు ఈ కరెంటు పోల్ లేకుండా అండర్ గ్రౌండ్లోనే కరెంట్ సప్లై సంబంధించినట్టు కూడా కేబుల్ వర్క్ అయితే జరుగుతుంది. ఎర్త్ వర్క్ అయితే నిర్మాణ పనులు అయితే జరుగుతుంది. మనం విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు ఈ 2,000 ఎకరాల్లో కనుక ఈ ప్రాంతంలో ఎర్త్ వర్క్ పనులు అయిపోతే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో ఏదైతే ఉందో భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో 33,000 ఎకరాల భూములు ఇచ్చేటువంటి రైతులకి ఈ ప్రాంతంలో మొదటి దశలోనే ఈ ప్రాంతంలో నుంచి ఇచ్చినటువంటి గతంలో ఇప్పటికే ఆన్లైన్లో వారి ప్లాట్లు ఎక్కడ అనేది డిజిటల్ రూపంలో చూపించడం జరిగింది. ఆ డిజిటల్ రూపాన్ని చూపించారు, కానీ ఇదిగో మా సైట్ ఎక్కడ అనేది కూడా రైతుల్లో కొంత అసంతృప్తి ఉంది. దాంతో అసంతృప్తి వచ్చిన తర్వాత ప్రజల్లో వ్యతిరేక రావడంతో ల్యాండ్ పూలింగ్ 2 అనేది తర్వాత పక్కన పెట్టి ముందు ఆ రైతులకు ఇస్తానన్న ఏదైతే ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్లు ఇవ్వాలని చెప్పి 3-man కమిటీ ఒక నిర్ధారణ చేసిన తర్వాత దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ఈ ప్లాట్లని ఏదైతే ఉందో ఈ రిటర్నబుల్ ప్లాట్లని ముందు ఒక ఆకారం తీసుకొచ్చి వారికి ఏదైతే ఉందో మనం మాట ఇచ్చిన ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించి రహదారులు, రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ సప్లై సంబంధించినట్టు ఇచ్చిన తర్వాత ఎవరి ప్లాట్ ఎక్కడ ఏంటి అనేది హద్దులుగా చూపించి వారి ప్లాట్లు కేటాయించి లాటరీ పద్ధతిలో ప్లాట్లు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి పనులు కూడా శరవేగంగా అయితే జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తుళ్ళూరు ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ మెగా లేఅవుట్ అని చెప్పాలి, దాదాపు 2,000 ఎకరాలకు సంబంధించిన ఈ మెగా లేఅవుట్లోనే అతి త్వరలోనే రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేందుకు కూడా రంగం అయితే సిద్ధమవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమ్మల్, S4 మీడియా, తుళ్ళూరు నుంచి.